తోండి ఇదేమైనా బాగుందా? చేసిందంతా చేసి మళ్ళీ నాకే మెసేజ్ పెడతారా? అసలు ఇదేమైనా బాగుందా? మీకైనా నప్పిందా? మరీ ఇంతలా మోసం చేస్తారా నన్ను? అసలు ఏమైందక్క? అసలు విషయం చెప్పట్లేదు అనుకుంటున్నారు కదా. చెప్తున్నా అక్కడికే వస్తున్నా. మేము మీ సబ్స్క్రైబర్స్ మీ కాదు, మీ ఫాలోవర్స్ మీ కాదు, అయినా కూడా మీ వీడియోలు చూస్తాము. మీరు చెప్పిన డైట్ ఫాలో అయ్యాము, మీరు చెప్పినట్టు సీట్ సైక్లింగ్ చేసాము, మీరు చెప్పినట్టు మేము సుబ్రహ్మణ్య స్వామి పూజ కూడా చేసుకున్నాము. ఇప్పుడు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందక్క, థ్యాంక్ యూ అని కామెంట్ సెక్షన్ లో రాస్తున్నారు. ఎంత చీటింగ్ అండి ఇది. నేను చెప్పినట్టు సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసుకున్నారు, సీట్ సైక్లింగ్ డైట్ ఫాలో అయ్యారు, మీకు రిజల్ట్ వచ్చింది. అయినా కూడా నా ఛానల్ని మీకు సబ్స్క్రైబ్ చేసుకోవాలనిపించలేదా? ఒక్క ఫాలో కొట్టాలనిపించలేదా? ఈ నుండి ఎప్పుడైనా ఏమైనా అడిగానా? నేను పెట్టిన వీడియోని చూసి ఒక లైక్ కొట్టి ఒక కమెంట్ పెట్టామనే కదా నేను అడిగింది. మహా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమన్నాను. ఇన్స్టాగ్రామ్లో చూసే వాళ్ళకైతే కనుక ఫాలో చేయమన్నాను. ఇంతకు మించి మిమ్మల్ని ఇంకేమైనా అడిగానా? అది కూడా చేయకుండా మీరు డైరెక్ట్గా అన్ని వీడియోలు చూసేసి మీరు ఫాలో అయిపోయి మీకు రిజల్ట్ వచ్చిన తర్వాత ఒక థ్యాంక్స్ నా మొహాన పడేసిపోతున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, వీడియోస్కి ఒక లైక్ కొట్టట్లేదు. అలానే ఇక్కడ ఇన్స్టాగ్రామ్లో అయినా ఫాలో చేస్తున్నారా అంటే అది లేదు. అయినా వీటన్నిటి గురించి పక్కన పెడితే మీరందరూ కూడా నా మీద నమ్మకం ఉంచి నేను చెప్పినట్టుగా ఫాలో అవుతున్నారు, మీకు మంచి రిజల్ట్ వస్తుంది. దానికి మాత్రం నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వాళ్ళందరికీ కూడా మన తరపు నుంచి, మన ఛానల్ తరపు నుంచి అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. మీ అందరికీ కూడా హ్యాపీగా సేఫ్ డెలివరీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజులు ఎలాగో లైక్ చేసి ఫాలో చేయలేదు, ఇటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు, కనీసం ఎప్పుడైనా ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్.